ఆ చిన్న పిల్లాడు కట్టెలు నరికాడు. అనుకోకుండా 2 కట్టల డబ్బులు పడ్డాయి. ఎంత పని చేస్తే అంత డబ్బు పడుతూ ఉంది. ఆ చిన్న పిల్లాడు తన తండ్రికి భూమిని సాగు చేయడానికి సహాయం చేశాడు. బంగారు కడ్డీలు బయటకి వచ్చాయి. కోళ్లకు కొంత మేత తినిపించాడు. గుడ్లు ముత్యాలుగా మారాయి. ఇది చూసి మొత్తం కుటుంబం ఆశ్చర్యపోయింది. ఆ చిన్న పిల్లాడు కష్టపడి పనిచేసినంత కాలం వారు ధనవంతులు కావచ్చని అనుకున్నారు. ఈ ఆలోచనతో తల్లిదండ్రులు పిల్లాడితో 20 సంవత్సరాలు పని చేయించుకున్నారు. వారి కుటుంబం అత్యంత ధనవంతులైంది. అతనికి ఏమీ తెలియదు. ఇప్పటికీ ప్రతిరోజు పని చేయడానికి ఆరాటపడతారు. వారు ధనవంతులు కావడంతో ఇంటి పనులన్నీ పనివాళ్లే చేస్తున్నారు. కాబట్టి అతనిని పని చేయడానికి నగరానికి పంపించారు. తండ్రి అతనిని పంపే ముందు నలిగిన డబ్బు కట్టను తీసి ఇదంతా కుటుంబ పొదుపు అని చెప్పాడు. సోదరి అతనికి సెల్ ఫోన్ కూడా ఇచ్చింది. అతను తన కుటుంబం కోసం కష్టపడి పని చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అతను వెళ్ళాక కంపెనీకి వెళ్లడానికి లగ్జరీ కార్లు అన్ని లైన్లో ఉన్నాయి. నగరంలో బరువులు మోసే ఉద్యోగం అతనికి దొరికింది. ఇటు కంపెనీ షేర్లు కూడా 20 రెట్లు పెరిగాయి. మనవడు చాలా కష్టపడుతున్నాడని అమ్మమ్మ బాధపడింది. అతనిని వ్యక్తిగతంగా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ శిక్షణ. కొంత సమయం తర్వాత అతనికి కంపెనీని అప్పచెబుదాం అని తండ్రి అన్నాడు. అతను మొదటి రోజున యజమాని కుమార్తె వివాహ పనికి వెళ్లాడు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు చూసిన ఆ గొప్ప సంబంధం ఇష్టం లేక ఇతనిని సెలెక్ట్ చేసుకుంది. ఇద్దరు వివాహం చేసుకుని సర్టిఫికేట్ చూపించారు. అమ్మాయి తల్లిదండ్రులు ఆ వ్యక్తికి 1 నెల ట్రయల్ పీరియడ్ ఇచ్చారు. తర్వాత రోజుల్లో అతను ప్రతిరోజు హోటల్లో కష్టపడి పనిచేశాడు. మరియు కుటుంబ వర్త్ మళ్లీ 10 రెట్లు పెరిగింది. కంపెనీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నందున తల్లి చాలా ఆందోళన చెందింది. కొడుకు బయట ఎంత కష్టపడుతున్నాడో అని, ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని బామ్మ అంది. ఆ వ్యక్తి వర్షంలో బరువులు మోసుకెళ్తున్నాడు. దీనిని ఆమె చూసి ఆ వ్యక్తిని తిరిగి తీసుకువచ్చింది. తల్లిదండ్రులను మీరు చాలా దూరం వెళ్లారని అంది. అతని కష్టాలని ఆమె తల్లిదండ్రులు కూడా చూశారు. ఒక ధనిక అబ్బాయి ఆమెను పొందాలని వచ్చాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి అతనిని కార్లు కడగమని ఆదేశించాడు. ఆ అమ్మాయి కూడా ఆ వ్యక్తితో కార్లు కడగడానికి వెళ్ళింది. ధనవంతుడైన వారసుడు ఉద్దేశపూర్వకంగా తన మనుషులతో ఇబ్బంది పెట్టడానికి పంపి ఓడిపోయిన వ్యక్తి అని ఎగతాళి చేశాడు. అతని తల్లిదండ్రులు విలాసవంతమైన కారులో వచ్చారు. అబ్బాయి వర్షంలో కార్లు కడుగుతున్నట్లు చూసినప్పుడు వారు అతన్ని ఇంక ఎప్పుడూ బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు.